హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నార్మల్గా వచ్చి మనం ఏమంటే రిజ్యూమ్స్ అనేది ఆన్లైన్లో ఎడిట్ అనేది చేస్తూ ఉంటాం. ఎడిట్ చేసిన తర్వాత మనం దాన్ని డౌన్లోడ్ చేసినట్లయితే మనకేమంటే ఆటోమేటిక్గా ఆ యొక్క వెబ్సైట్ లోగో అనేది రావడం జరుగుతుంది. లేదంటే మనకేమంటే సమ్ ఛార్జ్ అనేది మనం పే చేస్తే మనకేమంటే రిజ్యూమ్ అనేది డౌన్లోడ్ అనేది అవుతుంది. సో అలా కాకుండా మనకేమంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం రిజ్యూమ్ టెంప్లెట్స్ అనేది ఏ విధంగా యూస్ చేసుకోవాలి, ప్లస్ మనకేమంటే ఈజీగా రిజ్యూమ్స్ అనేది ఎడిట్ చేసుకుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా డౌన్లోడ్ అనేది మొబైల్‌లో అయితే మొబైల్, ల్యాప్‌టాప్ అయితే ల్యాప్‌టాప్‌లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి మనం అంటే క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో దీనికోసం మనం యొక్క వెబ్‌సైట్ అనేది చూద్దాం. ఆ వెబ్‌సైట్ ఏమని చూసినట్లయితే మనకేమంటే ఓవర్‌లీఫ్. ఓకే. ఈ వెబ్‌సైట్ నేమ్ వచ్చేమంటే మనకి ఓవర్‌లీఫ్ అనేది. సో వన్స్ మీకు ఓవర్‌లీఫ్‌కెళ్ళినట్లయితే మీరు డైరెక్ట్‌గా మీకేమంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. వన్స్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు లాగిన్ అనేది చేసుకుంటే మీకు ఈ విధంగా వెబ్‌సైట్ అనేది రావడం జరుగుతుంది. సో, ఇక్కడ మీకు నార్మల్‌గా వచ్చేమంటే పైన ఈ నావిగేషన్ బార్‌లో మనకేమంటే టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. సో, వన్స్ మీకు మీ యొక్క టెంప్లేట్స్ అనేది క్లిక్ చేయండి. సో, వన్స్ మీకు టెంప్లేట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకేమంటే క్యాలెండర్, రెజ్యూమ్, ఫార్మల్ లెటర్స్, సో, ఇలా చాలా టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. సో, ఇక్కడ మనకు కావాల్సింది వచ్చి రెజ్యూమ్ ఆర్ సీవీ కాబట్టి నేను ఇక్కడ ఏమంటే రెజ్యూమ్ ఆర్ సీవీ అనేది సెలెక్ట్ చేస్తున్నా. సో, మనకి రెజ్యూమ్ ఆర్ సీవీ అనేది సెలెక్ట్ చేస్తే ఇక్కడ మీకి ఒక 38 రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేవి ఉంటాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌తో. సో, మీరు ఈ 38 రెజ్యూమ్ టెంప్లేట్స్ మీకు ఏదైతే నచ్చుతుందో ఆ రెజ్యూమ్ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో, నా యొక్క ఫేవరెట్ రెజ్యూమ్ టెంప్లేట్ ఏదనుకో నేను చెప్తాను క్లియర్‌గా ఇక్కడ. సో, ఇక్కడ నార్మల్‌గా చూడొచ్చు ఈ యొక్క రెజ్యూమ్ టెంప్లేట్ కూడా మనకేమంటే చాలా బాగుంటుంది. ఒకసారి ఓపెన్ అనేది చేద్దాం. సో, ఇక్కడ ఈ యొక్క రెజ్యూమ్ టెంప్లేట్ చూస్తే మనకి సింపుల్‌గా కొంచెం ఏమంటే చూసేదానికి కొంచెం క్లియర్‌గా ఉంటుంది. మీరేమంటే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. లేదంటే బ్యాక్ ఓకే. నేను యూజ్ చేసే రెజ్యూమ్ టెంప్లేట్ వచ్చి మీకేమంటే సిక్స్త్ నంబర్ ఆర్ సెవెంత్‌లో ఉంటుంది. ఓకే. సో, క్లీన్‌గా చూద్దాం. ఇక్కడొచ్చి మనకేమంటే సెవెంత్. ఓకే. మీకు ల్యాప్‌టాప్ స్క్రీన్‌ని బట్టి మీకేమంటే సిక్స్త్ లేదంటే సెవెంత్‌లో ఉంటుంది. ఓకే. నాదిప్పుడు ల్యాప్‌టాప్ స్క్రీన్ అనేది చిన్నది కాబట్టి నాకు సెవెంత్ దాంట్లో రావడం అనేది జరిగింది. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా చూసినట్లయితే మీకేమంటే రెజ్యూమ్ ఓకేనా. సో, ఈ విధంగా జస్ట్ రెజ్యూమ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో, ఇందులో వచ్చి మీకేమంటే దీన్ని సెలెక్ట్ అనేది చేసుకోండి. ఓకే. వన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రెజ్యూమ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇది నేను నార్మల్‌గా నా యొక్క పర్పస్ కోసం యూజ్ చేసే రెజ్యూమ్ అనేది. సో, అదే మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. సో, మీరు వన్స్ అనేది ఓపెన్ యాస్ టెంప్లేట్ ఓకేనా. ఓపెన్ యాస్ టెంప్లేట్ అనేది క్లిక్ చేస్తే మీకేమంటే టెంప్లేట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది. ఓకే. మీకేమంటే టెంప్లేట్ అనేది ఓపెన్ అనేది అయిపోయింది. సో, మీకొచ్చేమంటే ఇక్కడ ఈ విధంగా రెజ్యూమ్ అనేది వస్తుంది. సో, కానీ మీకు ఇక్కడేమంటే మీరు ఎడిట్ చేసుకోవాలన్నప్పుడు మీకేమంటే ఫస్ట్ టైమ్ మాత్రం కొంచెం డిఫికల్టీ అనేది ఉంటుంది. సో, మీరు వన్స్ అనేది ఎడిట్ చేసుకుంటే మీకేమంటే ఈజీగా సింపుల్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, మీకేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్లియర్‌గా చూసినట్లయితే మీకేమంటే రైట్ సైడ్ వచ్చి కోడ్ ఎడిటర్ లేదంటే విజువల్ ఎడిటర్ అనేది ఉంటుంది. సో, ఇందులో మీరొచ్చి విజువల్ ఎడిటర్ అనేది సెలెక్ట్ చేసుకొని కొంచెం ఈజీగా ఉంటుంది. సో, ఇక్కడ మీకు విజువల్ ఎడిటర్‌లో చూసినట్లయితే మీకేమంటే ఇక్కడ జాన్ డియో అనేది ఉంది. జానీ డియో ఓకే. జానీ డోయ్ ఓకే. సో, దాని ఈ ఈ నేమ్ అనేది మనం మోడిఫై అనేది చేసుకోవాలి. సో, ఈ నేమ్ మోడిఫై చేసుకోవాలని కోసం ఇప్పుడు నేనేమంటే డైరెక్ట్‌గా బీఎస్‌కే అనేది ఇస్తున్నా. సమ్ నేమ్ అనేది ఇస్తున్నా. కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తా. సో, మీరిక్కడ ఈ కమాండ్స్ లాగా ఉన్నాయి. ఇవి వచ్చి మీరేమంటే మోడిఫై అనేది చేయకండి. ఓకే. సో, వన్స్ మనకేమంటే మనకి జస్ట్ మనకి టెక్స్ట్ అనేది మాత్రం మనం మోడిఫై అనేది చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ చేంజ్ అనేది అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనేమంటే ఇక్కడ నేమ్ అనేది చేంజ్ చేసిన. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇక్కడ మనకేమంటే మెయిల్ అనేది ఉంది. సో, ఇక్కడ మెయిల్ అనేది కావాలంటే మనం చేంజ్ చేసుకుందాం. బీఎస్‌కే. ఒకవేళ ఇక్కడ మీకేమంటే మీకు మెయిల్‌కి సంబంధించిన లింక్ కావాలంటే మీరు డైరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. ఒకవేళ మీకు లింక్ అనేది లేకపోతే రిమూవ్ అనేది చేసేయండి. ఓకే. రిమూవ్ అనేది చేసేయొచ్చు. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే మొబైల్ నంబర్ 10 ఓకే. సో, నేను మొబైల్ నంబర్ అనేది చేంజ్ చేస్తున్నా. జస్ట్ మీరు కంట్రోల్ ఎస్ సేవ్ క్లిక్ చేస్తే లేదంటే రీకంపైల్ అనేది చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడ ఏమంటే మోడిఫై అనేది అయిపోతుంది. ఓకే. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా మోడిఫై అనేది అయిపోయింది. సో, ఈ విధంగా మీకేమంటే మీ యొక్క స్కిల్స్‌ని మీరు మోడిఫై అనేది చేసుకుంటే మీకు ఆటోమేటిక్‌గా మీ యొక్క రెజ్యూమ్ టెంప్లేట్ అనేది క్లియర్‌గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ నార్మల్‌గా వచ్చి మీరు ఏదైనా రెజ్యూమ్ మోడ్‌లో గాని, రెజ్యూమ్ ఏటీసీ లైక్ సమ్ వెబ్‌సైట్‌లో రెజ్యూమ్ పర్సెంటేజ్ అనేది చెక్ చేస్తా ఉంటారు. సో, ఆ పర్సెంటేజ్‌లోగా మీకేమంటే మినిమమ్ వచ్చి మీకేమంటే మీరు క్రియేట్ చేసిన ఈ రెజ్యూమ్ అనేది 80+ పర్సెంటేజ్ అనేది ఉంటుంది.
సో, మీకు ఈజీగా మీరొచ్చి ఏదైనా జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు మీకు మీ యొక్క రెజ్యూమ్ అనేది ఈజీగా మీకేమంటే ఫిల్టర్ అనేది అవ్వడం జరుగుతుంది. సో, ఇక్కడ మీరు యూజ్ చేసుకొని రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేది ఈజీగా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో, వన్స్ మీకు క్రియేట్ చేసిన తర్వాత మీకిక్కడ డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ యాస్ పీడీఎఫ్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, జస్ట్ మీరేమంటే డౌన్‌లోడ్ క్లిక్ చేస్తే మీకేమంటే పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ అనేది అవుతుంది. సో, ఇక్కడ మనం చూడొచ్చు క్లియర్‌గా మనకేమంటే పీడీఎఫ్‌లో డౌన్‌లోడ్ అనేది అయిపోయింది. సో, మీకిక్కడ క్లియర్‌గా చూడొచ్చు మనకి ఎక్కడ మనకేమంటే ఏ లోగో గాని, ఏమి అనేది ఇక్కడ మనకేం క్లియర్‌గా ఉండదు. అంటే మనకేమంటే కంపెనీకి సంబంధించిన లోగోస్ అనేది ఏమీ ఉండదు. జస్ట్ మనకేమంటే మనం నార్మల్‌గా మన యొక్క వర్డ్ యూజ్ చేసుకొని మనం రెజ్యూమ్ అనేది ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తామో, సేమ్ అదే విధంగా మనకేమంటే ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఓకే. సో, ఇక్కడ మనం ఏమంటే జస్ట్ మనం ఒక్క రూ. 1 కూడా మనం పే చేయాల్సిన అవసరం అనేది లేదు. ఇక్కడ మీకు నియర్‌గా 38 ప్లస్ రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. మీరు వన్స్ మీకు ఎడిట్ చేసినవన్నీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హోమ్‌కెళ్ళిపోతే మీకు ఆటోమేటిక్‌గా ఇక్కడేమంటే మీ యొక్క ప్రాజెక్ట్‌లో రావడం అనేది జరుగుతుంది. మీకు ఎప్పుడు కావాలన్నా మీకు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్‌లో కావాలన్నప్పుడు డైరెక్ట్‌గా మీకేమంటే ఈ యొక్క వెబ్‌సైట్ లాగిన్ అనేది చేసి మీరు జస్ట్ మీ యొక్క ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్‌గా ఇక్కడ మీకేమంటే డౌన్‌లోడ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా ఏమంటే పీడీఎఫ్‌లో కావాలంటే పీడీఎఫ్‌లో, జిప్ ఫైల్ ఫార్మాట్‌లో కావాలంటే జిప్ ఫైల్ ఫార్మాట్‌లో మీకింకా సేమ్ మీకు ఏ ఫార్మాట్‌లో కావాలంటే ఆ ఫార్మాట్‌లో మీరేమంటే డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. సో, ఇంకా మీకు కావాలంటే మనకి టెంప్లేట్స్ డిఫరెంట్ టెంప్లేట్స్ అనేవున్నాయి. చూద్దాం ఒక 2, 3 టెంప్లేట్స్ అనేవి. సో, ఇంకా మనకేమంటే ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకు ఫోటోస్ యాడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మీకేమంటే ఫోటోస్ సంబంధించిన రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్‌కి మీకేమంటే కొంచెం స్టైల్‌గా కావాలి. కొంతమందికేమంటే కొంచెం స్టైల్‌గా కావాలి అనుకుంటారు. మోస్ట్ ఆఫ్ ఆల్ టాప్ ఎక్స్‌పీరియన్స్‌డ్ పీపుల్స్ అలాంటి వాళ్ళు. ఏందంటే వాళ్ళకి జస్ట్ వాళ్ళ స్కిల్స్‌ని షోకేస్ చేస్తే చాలు. సో, అలాంటి వాళ్ళు గాని లేదంటే సంథింగ్ ఫ్రెషర్స్ కూడా ఏమంటే సమ్‌టైమ్స్ ఏమంటే కొంచెం క్లీన్‌గా పెట్టాలనుకుంటారు. ఓకేనా? అంటే స్టైల్‌గా కొంచెం కావాలన్నప్పుడు జస్ట్ మీరేమంటే ఇలాంటి రెజ్యూమ్ అనేది టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కానీ మీచ్చేమంటే మోస్ట్‌లీ వచ్చేమంటే ఫార్మల్‌గా ఉండే రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటే ఎందుకంటే కొంచెం కంపెనీస్ అంతా మోస్ట్‌లీ వచ్చేమంటే ఫార్మల్ రెజ్యూమ్ టెంప్లేట్స్ అనేది ఎక్కువ అనేది చూస్తారు. ఓకే. సమ్ కంపెనీస్‌కి ఏమంటే రెజ్యూమ్‌లో మనకేమంటే ఫోటో అనేది ఖచ్చితంగా ఉండాలి. సో, అలాంటి కంపెనీస్‌కొచ్చినప్పుడు మీకేమంటే డిఫరెంట్ రెజ్యూమ్ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా టెంప్లేట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మీకి చాలా టెంప్లేట్స్ అనేవి వస్తాయి. సో, మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు చూడొచ్చు క్లియర్‌గా వచ్చి మనకేమంటే నియర్‌గా 38 లాస్ట్ అనేది సెలెక్ట్ చేస్తే మనకేమంటే 30, 37 ఓకేనా. నియర్‌గా 37 టెంప్లేట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో, మీకు ఏ టెంప్లేట్ కావాలంటే ఆ టెంప్లేట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌కి ఇది చూసినట్లయితే మనకి ఫార్మల్‌గానే ఉంది కొంచెం చూసేదానికి. ప్లస్ మనకేమంటే విత్ ఫోటోతో ఫోటో అటాచ్‌మెంట్ అనేది ఉంది. సో, ఈ విధంగా మీరేమంటే ఫార్మల్‌గా కావాలంటే ఫార్మల్‌గా లేదంటే ఫోటో అటాచ్‌మెంట్ అయితే ఫోటో అటాచ్‌మెంటు. సో, ఇలా ఈ రెజ్యూమ్స్ అనేది టెంప్లేట్స్ అనేది యూజ్ చేసుకొని మీరేమంటే ఈజీగా వచ్చి మీకేమంటే మీ యొక్క రెజ్యూమ్స్ అనేది క్రియేట్ అనేది చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్. మీకు ఈజీగా ఈ రెజ్యూమ్స్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.